టేస్టీగా ఎగ్ దోశ చేసుకుందామా. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు కొట్టి ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా జింజర్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకుంటాయి. ముందుగానే మినప్పప్పు, మెంతులు, అటుకులు వేసి ఒక నైట్ అంతా నానబెట్టి మిక్సీ పట్టుకున్న పిండి ఇలా ఒకసారి బాగా కలపాలి. ఇలా పెనం పైన ఆయిల్ పోసి ముందుగా కలిపి ఉంచుకున్న దోశ పిండి దీని మీద వేసేసేయాలి. ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఇలా పోసేసేయాలి. దీన్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసేయాలి. ఇలా అనేసేయాలి. ఇలా చుట్టూరుగా ఆయిల్ పోసేసేయాలి అడుగంటుకోకుండా. ఇప్పుడు ఒకసారి ఇలా చూడాలి. మెల్లిగా అనుకొని ఒకసారి తిప్పేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వేడి వేడి ఎగ్ దోశ రెడీ. మా అమ్మ చేసింది.